Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. இந்த விசுவாச நிகழ்ச்சிக்கு உங்களை அன்போடு வரவேற்கிறேன். ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. ప్రభునందు ప్రియులరా, మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని గణపరుద్దామా? మీరు క్షేమంగా ఉన్నారా? మీ పిల్లలు ఆరోగ్యంతో ఉన్నారా? మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తూ ఉన్నాడు. మన బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో మనం ఏ స్థితిలో ఉన్నా మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకే ఆయన జవాబిస్తూ ఉన్నాడు. ఆయన మన కన్నీరు చూసే దేవుడు, మన పరిస్థితులను మార్చే దేవుడై ఉన్నాడు. మరి ఈ దినాన్న ఎబ్బేజు ప్రార్థన మనము కొన్ని నిమిషాలు ధ్యానిద్దాం. ఎబ్బేజు అద్భుతమైన ప్రార్థన చేశాడు. తన ప్రార్థన జీవితం తన కుటుంబాన్ని, తన పరిస్థితుల్ని మార్చింది. తన ప్రార్థన జీవితం అనేకులను ఎప్పటికీ ప్రభావితం చేస్తూ ఉంది. తన ప్రార్థన జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆత్మీయంగా దీవించబడుతూ ఉన్నాం. చాలామంది ఎబ్బేజులాగా ప్రార్థన చేయాలని కోరుకుంటారు. అయితే ఈ ఎబ్బేజు ప్రార్థన కష్టంలో నుంచి, బాధల్లో నుంచి మొదలైంది. ఎబ్బేజు పుట్టినప్పుడు తను ఎటువంటి బాధ తన తల్లికి పెట్టాడో మనం చూస్తాం. పరిస్థితి ఎంతో దీనంగా ఉంది. కానీ ఇప్పుడు తను ఎదిగిన తర్వాత, దేవునితో సంబంధం కలిగిన తర్వాత తన జీవితము ఆశీర్వాదంగా మారిపోయింది. తన అన్నదమ్ములు ఉన్నారు, కానీ వారికంటే దేవుడు తనను ఉన్నతమైన స్థానంలో ఉంచారు. దానికి గల కారణం ఏమిటి అంటే ఎబ్బేజు ప్రార్థనాపరుడు, వారి అన్నదమ్ములు ప్రార్థనా అనుభవం లేని వారని మనము గ్రహించగలుగుతూ ఉంటాం. అయితే ఎబ్బేజు జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలని మరొకసారి మనము ధ్యానిద్దామా? వాక్యంలోనికి వెళదాం. ఒక్కసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథంలోనికి వెళదాం. 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని రాయబడి ఉంది. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసే దేవుడు. ప్రార్థనలు మనం చేస్తాం, కానీ మన ప్రార్థనలో దేవుని దగ్గరికి చేరుతూ ఉన్నాయా అనేది ఆలోచన చేయాలి. మన ప్రార్థనా జీవితం ఎలాగుంది? దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలైన మనము తెల్లవారుజామున లేవగానే ప్రార్థిస్తూ ఉన్నామా? లేవగానే ప్రార్థనతో మన దినాన్ని ప్రారంభిస్తూ ఉన్నామే? మనం చాలాసార్లు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తాం. దేవునికి మొదటి స్థానం ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఉదయం లేవగానే మోకరించడం మనం నేర్చుకోవాలి. దేవునితో మనం మాట్లాడాలి. మన దిన అవసరాలన్నీ దేవునితో చెప్పాలి. అడ్డులను తొలగించమని ప్రభువుని అడగాలి. పరిస్థితులు దీవెనగా మార్చమని ప్రభువుని అడగాలి. ప్రభు కాపుదల కోసం ప్రార్థన చేయాలి. మన బిడ్డల క్షేమం కోసం ప్రార్థన చేయాలి. వారు బయటికి వెళ్ళి మరలా ఇంటికి వచ్చేంత వరకు ప్రభు కాపుదల కావాలి. ఎన్నో కుటుంబాలు దుఃఖముతో ఉండడానికి గల కారణం వారి కుటుంబంలోనూ వారి బిడ్డల జీవితంలోనూ ఏదో అపాయం రావడం వల్ల. కనుక ప్రియ దేవుని బిడ్డలరా, ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభువారు తన శిష్యులకి ప్రార్థన నేర్పించారు. ఎందుకు అంటే వారు ప్రార్థన చేయాలి. వారు ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అని ఆశతో ప్రభువుని అడిగారు. కనుక దేవుని బిడ్డలకి ఆశ ఉండాలి. ప్రార్థన చేయాలన్న ఆశ ఉన్నప్పుడు ప్రభువే మన ప్రార్థనలో మనకు సహాయం చేస్తారు.
ప్రభువు మన ప్రార్థనలకి సహాయం చేసినప్పుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు. దేవుడు ప్రతి వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన అడుగుడి ఇయ్యబడును అని చెప్తూ ఉన్నాడు. కానీ చాలాసార్లు మనం అడుగుతాం, కానీ మనము పొందుకోకుండానే ఆగిపోతూ ఉంటాం మధ్యలో. అడుగుడి అన్న మాటకి ఏమిటంటే, మనం దేవుడు ఇచ్చేదాకా అడగడం, దేవుడు ఇచ్చేదాకా అడగాలి. చాలాసార్లు నేను అంటుంటాను, అడిగే మనకే బద్ధకం ఉంటే, అడిగే మనకే నిర్లక్ష్యం ఉంటే, అడిగే మనకే సహనం లేకపోతే ఇచ్చే దేవునికి మన ఎడల ఏ ఉద్దేశం ఉంది? ఇచ్చే దేవునికి ఎంత బాధ కలుగుద్ది అని చెప్తూ ఉంటాను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవాళ్ళం, మనం ఆయన దీవెన ఆయన ఆశీర్వాదాలతో ఆనందించేవాళ్ళం. కనుక దేవునిని ఇచ్చేదాకా అడగాలి. ఎలాగ అడగాలో యేసు ప్రభువారు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. బైబిల్లో యేసు ప్రభువారు ఒక చక్కని ఉపమానాన్ని చెప్పారు. ఆ ఉపమానాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వచ్చి పదే పదే ప్రార్థన చేస్తుంది, అయ్యా నాకు నా విరోధికి మీరు న్యాయం తీర్చండి అని. ఈయన పదే పదే రేపు రామ్మా ఎల్లుండి రామ్మా అని పిలుస్తున్నాడు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తుందా? ఏ సమయానికి రమ్మంటే ఆ సమయానికి వచ్చేస్తుందా? ఆయన ఈ చెప్పి మర్చిపోయినా కానీ ఆయన ఆ సమయంలో వెనక్కి తిరిగి చూసేసరికి బయట ఆమె నిలబడి ఉంటుంది. అలాగా ప్రభువు ఎలా ప్రార్థన చేయాలో మనకు నేర్పిస్తూ ఉన్నారు. నీవు నేను కూడా అలాగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎంతవరకు చేయాలి? ఆమె పదే 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 అడుగునందున ఆ న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాడు అని మనం చూస్తాం. అలాంటిది మన ప్రేమగల తండ్రి మన స్థితిగతులను మార్చాలని ఉద్దేశం కలిగిన ప్రభు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించడా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్న నీవు నేను కూడా దేవునికి మనసారా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి ఈ సందర్భంలో ఎబ్బేజు ప్రార్థన మరొకసారి చూద్దాం. ఎబ్బేజు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అంటే, నా దేవా నా పరిస్థితులను మార్చు. ఇక్కడ 4 సందర్భాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఆ వాక్యంలోనికి వెళ్లే ముందు ప్రార్థన గురించి ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు ఏమంటున్నారో సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మనము మన పనుల భారాన్ని యెహోవా మీద ఉంచాలి. మనకి భారం ఉంటుంది, భారములో నుండే ప్రార్థన రావాలి. మన హృదయంలో ఉన్న భారములో నుండే ప్రార్థన రావాలి. పై ప్రార్థన కాదు. పై ప్రార్థన ప్రభువుకి ఇష్టం ఉండదు. ఎన్నో సందర్భాల్లో ప్రభువు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమన్నారు అంటే, నీ పెదాలతో నీవు గనపరుస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి అంటున్నారు. పెదాలతో గనపరిస్తే ప్రభువు సంతోషించడం, ఆయన బాధపడతారు. కానీ మనము దేవుని హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళిన 2 గురించి ప్రభువు చెప్తున్నారు కదా. సుంకరి పరిసయ్యుడు చేసిన ప్రార్థన ముందు బైబిల్లో రాయబడి ఉంది. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన గొప్పతో ప్రార్థన చేస్తున్నాడు. నేను దేవునికి దశంభాగం ఇస్తున్నాను అంటున్నాడు. నిజమే, ఇవ్వాలి. దేవునికి దశంభాగం ఇవ్వాలి. దేవుని మందిరానికి ఇవ్వాలి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. ఈ దినాల్లో దేవుని బిడ్డలైన వారు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడం లేదు. నీవు ఏ సంఘములో రక్షించబడ్డావో, ఏ సంఘములో ఉన్నావో ఆ సంఘానికి నీ దశమ భాగాన్ని ఇవ్వాలి. నీ దైవ సేవకుడు ఆ సంఘాన్ని ఎంతో జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఆయన ఒకవేళ పేదవాడు అయి ఉండొచ్చు. ఆ సంఘానికి నీ ధనం అవసరం, దేవుని కార్యక్రమాలకి నీ ధనాన్ని అవసరం. కనుక నీ ధనాన్ని ఇవ్వాలి. దశమ భాగము దేవుని సొమ్ము. చాలాసార్లు దానిని దొంగిలిస్తూ ఉన్నారు. వాక్యంలో ఏమనుంది? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు మన అందరికీ తెలుసు కదా. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటంటే, దశమ భాగము దేవుని మందిరములోనికి తీసుకుని రావాలి. అయితే మీరు దశమ భాగాన్ని దొంగిలిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. దేవుడు ఈ దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు.
చాలామంది దశమ భాగాలు తీయరు. దేవుని బిడ్డలారా తీయాలి. తీసి మీ సంఘానికి, మీ మందిరానికి అది ఇవ్వాలి. దశమ భాగం తీస్తే నీవు నీ కుటుంబాలు దీవించబడతాయి. విస్తారమైన దీవెన ప్రభువు సిద్ధం చేశారు. అంతేగాని వాక్యంలో రాయబడి ఉంది, నీవు దేవుని యొద్ద దొంగిలించదవా? దేవుని ధనాన్ని దేవునికి ఇవ్వకపోతే దేవుని దగ్గర దొంగతనం చేసినట్లు. దొంగతనం చేయడం అంటే ఏమిటో మనకు ఒకసారి వివరంగా తెలుసుకుందాం. దొంగోడు ఎప్పుడైనా నీ ఇంట్లో వస్తువులు కానీ నీ ఇంట్లో ధనాన్ని కానీ తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీకు నమస్కారం పెట్టి, అమ్మా, అయ్యా, మీరు చాలా మంచివాళ్ళు, మీ దగ్గర డబ్బు ఉంది కదా, ఆ డబ్బు ఇవ్వండి, నేను పట్టుకుపోతాను అంటాడా? అలాగంటే మీరు ఇస్తారా? తాళాలు బయటికి తీస్తారా? అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడు? ఏకత్తో చూపించి, తీయి, ఎక్కడెట్టావంటే అతడు అడక్కపోయినా కానీ రహస్యాల్లో దాసింది కూడా తెచ్చిచ్చేస్తాం. కారణం ఏమిటి? భయం. భయంతో ఆ వ్యక్తి మన దగ్గర దోచుకుంటున్నాడు. అలాగే నీవు దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకపోతే, దశమ భాగం దేవునికి నీవు ఇవ్వకపోతే, దేవుని సన్నిధికి దానిని తీసుకుని వెళ్ళకపోతే, నీవు దేవునిని బలవంతం చేసి ఆయన సొమ్ముని నీవు తినేస్తున్నావు అన్నమాట. ఎంత ఘోరం! దేవుని బిడ్డ, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ దశమ భాగాన్ని వీళ్ళ ఉద్దేశ ప్రకారంగా ఖర్చు పెడతారు. అది నీది కాదు. దశమ భాగము దేవునిది అన్నప్పుడు దశమ భాగం ఉన్నది ఉన్నట్లు దేవుని మందిరానికి నీవు అప్పగించాలి. దేవుని సేవకుడు ఆ పల్లెటూరులో, ఆ చిన్న గ్రామంలో ఎన్నో ప్రయాసలకు వచ్చి నీ కొరకు ఎంతో కష్టపడి అక్కడ పరిచర్య చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నీవేం చేస్తావో తెలుసా? ఆ సొమ్ముని 4-5 భాగాలుగా విడదీసి, ఒక భాగమేమో నీవు చర్చికి వెళుతున్న దేవుని సన్నిధిలో ఇస్తావు, మిగిలినవి ఎక్కడికి పంపించాలనుకుంటే నువ్వు అక్కడికి పంపిస్తావు. అది చాలా పొరపాటు. అది దేవుడు ఇష్టపడ్డా. నీవు దశమ భాగం ఇచ్చినట్లు కాదు. కనుక దేవుని బిడ్డ, నీవు దొంగగా ఉండకూడదని దైవ సేవకుడిగా నేను నీకు తెలియచేస్తూ ఉన్నా. ఆ దశమ భాగం అది ఎంత చిన్న సంఘమైనా, ఆయన ఎంత చిన్న పాస్టర్ గారైనా, ఆ మందిరములో నీవు దశమ భాగం నమ్మకంగా ఇవ్వాలి. ఒకవేళ నీవు ఇంకా పరిచర్యలో ఎవరికైనా సహాయం చేయాలన్న ఆశ నీకు ఉన్నట్లయితే దశమ భాగం కాకుండా మిగిలినది నీవిచ్చే బిడ్డగా ఉండాలి. అంతేగాని దశమ భాగాన్ని విడగొట్టి పంపించే అధికారం నీకు ఎవరిచ్చారు? నీవు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. దేవుని బిడ్డగా నమ్మకంగా మంచి విశ్వాసిగా ఉండాలి అంటే దేవుని సొమ్ము దేవుని మందిరానికి వెళ్ళాలి. నీ కొరకు ప్రయాసపడుతున్న సంఘం, నీ కొరకు ప్రార్థించే సంఘం, నిన్ను గుర్తించే సంఘంలో నీ దశమ భాగం వెళ్ళాలి. అలా చేస్తే నీవు దేవునిని సంతోషపెట్టిన బిడ్డగా ఉంటావు. కనుక దేవుని బిడ్డలరా, దేవునికి మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం, నీ పనుల భారం యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశములను సఫలపరచును. మనకెన్నో పనులు ఉంటాయి. ఆ పనుల్లో మన భారం దేవుని మీద పెడితే దేవుడే ఆ భారాన్ని తీసివేస్తారని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఏ భారంతో ఉన్నా ఆ భారాన్ని నుండి తొలగించే దేవుడు ఉన్నాడని నీవు ఎరిగి దేవుని మీద ఆధారపడాలా. ఎబేజు ప్రార్థన చేస్తున్నాడు. ఎబేజు ప్రార్థనలో ఎన్నో భారాలు ఇమిడి ఉన్నాయి. ఆ భారాలన్నీ ప్రార్థనలో దేవుని మీద మోపుతూ ఉన్నాడు. కనుక నీవు నేను కూడా అలాగ ప్రార్థించే ప్రియులుగా ఉండాలి అని దేవుని వాక్యంలో నుండి నేను మీకు తెలియచేస్తున్నాను. ఇంకొక వాక్యాన్ని చదువుదాం. ఇంకొక వాక్యాన్ని సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయం 8వ వచనం, భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. భక్తిహీనులుగా మీరు బలులు అర్పించినా నాకు ఇష్టము లేదు అని దేవుడు అంటున్నాడు. మరి ఏం చేయాలట? యథార్థవంతుల ప్రార్థన. మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. మన ప్రార్థన యథార్థంగా ఎప్పుడు ఉంటుంది? మన హృదయం దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు, మన మాట తీరు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు,
మన క్రియలు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తాం. కనుక వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకించును, అది ఆయనకి ఎంతో సంతోషము అని. కనుక దేవుని బిడ్డలారా, నీవు నేను యథార్థవంతులుగా మనం ప్రార్థన చేయాలి. మన పరిశుద్ధాస్తాలు దేవుని వైపు చాపాలి. మన ప్రార్థన యథార్థమైనదిగా ఉండాలి. అంటే ఆ మాటకు అర్థం, మన హృదయంలో చెడు ఉంచుకోకూడదు, మన హృదయంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉంచుకోకూడదు, మన హృదయంలో ఇతరుల మీద కోపం ఉంచుకోకూడదు. మనం ప్రార్థన చేయాలి. తగ్గించుకోమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడే మన కోపాన్ని, మన పరిస్థితులను తగ్గిస్తాడు. మన హృదయం మారితే, మన క్రియలు మారితే, మన జీవిత విధానం మారితే ఆ పవిత్ర హృదయంలో నుండి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని మరొకసారి వాక్యంలో మనం చూస్తున్నాం. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎంతో సంతోషం. మనం యథార్థంగా లేకుంటే, ఏదో అలవాటు ప్రకారంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు ప్రియులారా. కనుక ఈ సమయంలో మన ప్రార్థన యథార్థంగా ఉండాలి అని వాక్యము ద్వారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మన ప్రార్థన యథార్థంగా ఉంటే ఏమి జరుగుద్ది? ఒక్కసారి వాక్యాన్ని మనం ధ్యానిద్దామా? ఒక్కసారి వాక్యంలోనికి మనం వెళదాం. అతడు చేసిన ప్రార్థన, ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. 4వ అధ్యాయము 9వ వచనములో మనము చూసాం కదా, ఎబ్బేజు 4 విషయాల్లో ఆయన ప్రార్థన చేశాడు. 4 విషయాలు. మొదటిది ఆశీర్వాదము. ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఆశీర్వదించేది ప్రభువే. మానవులంగా మనం ఎంత ప్రయాసపడినా మన ప్రయాస వల్ల ఆశీర్వాదం రాదు. మనం దేవుని మీద ఆధారపడితే ఆశీర్వాదము వస్తుంది. ఆశీర్వాదం ఇచ్చేది మన ప్రభువు. అవ్వ ఆదములను సృష్టించినప్పుడే వారిని ఆశీర్వదించాడు. మీరు భూమిని నింపించండి, మీరు భూమిని నిండించి, మీరు విస్తరించి, మీరు వర్ధిల్లండి, ఇదిగో ఈ సమస్తాన్ని మీకు ఇస్తున్నాను అని ప్రభువు వారిని దీవించాడు. వారిని ఆశీర్వదించి అన్నమాట మనం చూస్తాం. ప్రభువు ఆశీర్వదించే దేవుడు. దేవుని ఆశీర్వాదాలతోనే ఒక వ్యక్తి హెచ్చించబడతాడు. దేవుని ఆశీర్వాదాలు లేకుంటే మనం ఎంత ప్రయాసపడినా దానివల్ల ప్రయోజనము లేదు. బైబిల్లో అలాగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను అని రాయబడింది. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో, ఆదికాండం 24వ అధ్యాయంలో మనం చూస్తే అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించెను. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదాలు మనకు సమస్తాన్ని ఇస్తాయి. కనుక దేవుని బిడ్డలారా, మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఆశీర్వాదాలు. నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటున్నాడు. రెండవ మాట ఏమిటి? రెండవ మాట, నా సరిహద్దులను విశాలపరచు తండ్రి అంటున్నాడు. మన సరిహద్దులను విశాలపరచాలి. ఆ మాటకు అర్థం, దేవుని సేవకులు దేవుని సేవ ఇంకా విస్తరించినట్లు చేయాలి. దైవజనులు ఉన్న ఒక సంఘంతో 2 సంఘాలతో ఉండకూడదు. ఇంకా కొన్ని సంఘాలు కట్టాలి. కొన్ని చోట్ల దేవుని సువార్త ప్రకటించాలి. అనేకులు ప్రభువులోనికి రావాలి. మన మందిరం ఇంకా పెద్దదవ్వాలి. మన పరిస్థితులు ఇంకా మారాలి. అది ప్రభువు ద్వారానే సాధ్యమని నీవు నేను గ్రహించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది, నా సరిహద్దులను విశాలపరచు తండ్రి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మొదట మన హృదయం విశాలంగా ఉంటే మన పరిస్థితులన్నీ విశాలంగా మారుతాయి. మనం కూడా దేవుని పని చేయాలన్న ఉద్దేశం కలిగి ఉంటే దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. నాకు తెలిసిన దైవజనులు ఉన్నారు. వారెంతో ప్రయాసపడతారు, వారెంతో కష్టపడతారు. వారు కష్టపడి వారు చేసిన సేవను బట్టి ప్రభువు వారిని దీవిస్తూ ఉన్నాడు. వారికి మంచి మంచి సంఘాలు దయచేస్తున్నాడు, మంచి మంచి గృహాలు దయచేస్తున్నాడు. ఆ సంఘాలు దినదినము అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. దైవజనులుగా మనం ఉన్న చోటే ఉండకూడదు. మన సంఘాలు విశాలపరచబడాలి, మన మందిరాలు విశాలపరచబడాలి, మన పరిస్థితులు విశాలపరచబడాలి. దేవునికి మహిమకరంగా మనము దీవించాలి.
మనం దీవించబడాలి. కనుక దేవుని సేవలోనే విశాలత ఉన్నది అని దైవజనులుగా మనము గుర్తించాలి. మన సంఘాలు సువార్తకు వెళ్ళాలి, అనేక ఆత్మలను మనము రక్షించాలి. మనకు దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని, మనకిచ్చిన ఈ పేరును, మనకిచ్చిన ఈ విలువను దేవుని మహిమ కొరకు ఉపయోగించి మనం ఇంకా అనేకులను ప్రభావితము చేయాలి. మా సరిహద్దులను విశాలపరుచు తండ్రి అంటే, నాయన ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు దయచేయి కాదు. నా సరిహద్దులను విశాలపరచు అంటే, ప్రభువా నాకు బంగారం ఇయ్యి, కారు ఇయ్యి, అది కాదు. అది దేవుడు ఇవ్వగలడు. అయితే నా ఆశ ఏదై ఉండాలి అంటే, ప్రభువా నీ పరిచర్య ఇంకా ఎక్కువగా చేయాలి, నీ సేవ ఇంకా ఎక్కువగా చేయాలి. దేవుని సేవ చేసే సంఘస్థులు, దేవుని సేవ చేసే దైవజనులు వారు ఎప్పుడూ దీవించబడతారు. ప్రభువు వారి ప్రార్థన ఆలకిస్తాడు. ప్రభువుకి ఇష్టమైన ప్రార్థన మనకు తెలుసు కదా. దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మరి కొంతమంది ప్రార్థన దేవుడు ఆలకించలేదు. నేను మీకు జ్ఞాపకం చేశాను కదా, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. పరిసయ్యుడు ప్రార్థన చేసి, ఇదిగో నేను ధనాన్ని ఇస్తున్నాను అన్నాడు. రెండవది, ఈ వ్యక్తి వంటి వాడిని కాదు అన్నాడు. కానీ అక్కడ సుంకరి నిలబడి ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? ప్రభువా నేను పాపినే, నన్ను క్షమించు నాయనా, నీ వైపు చూడడానికి కూడా నేను అర్హుడిని కాదు. ప్రభు ఏం చేశారు? సుంకరిని గనపరిచారు, సుంకరిని దీవించారు. కనుక నా ప్రార్థన ఎలాగ ఉండాలి అంటే, దేవునికి మహిమకరమైన ప్రార్థనగా ఉండాలి. తండ్రి నేను చిన్న సేవ చేస్తున్నాను, ఈ సేవ విస్తరించబడాలి. నేను కొన్ని ఆత్మలనే రక్షించాను, ఇంకా గొప్ప పరిచర్య నేను చేయాలి. విశ్వాసులైన వారు సంఘంలో నమ్మకంగా ఉండడమే కాదు, అనేకులను సంఘానికి నడిపించాలి. మీరు కూడా సువార్త ప్రకటించి అనేకులను అగ్నిగుండంలో నుంచి లాగి పరిశుద్ధమైన దేవుని సంఘంలో నిలపాలి. దైవజనులుగా, విశ్వాసులుగా దేవుడు మనకే అటువంటి భారాన్ని దయచేయాలి, విశాలపరచాలి. మన సంఘాన్ని, మన సరిహద్దులను విశాలపరచాలి, మన హృదయం విశాలపరచబడాలి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఎబేజు ప్రార్థన ఆలకించాడు. మూడవదిగా అతడు చేసే ప్రార్థన, నీ హస్తము నాకు తోడుగా ఉండని ప్రభువా. దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఆయన అన్నాడు, ఇదిగో నిన్ను విడువను, ఎడబాయను, సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. మన ప్రభువు తోడుగా ఉండడానికి వచ్చాడు. ప్రభువు మనల్ని దీవించడానికి వచ్చాడు. ఇమ్మానుయేలు అంటే ప్రభువు మనకు తోడు అని అర్థం. ప్రభువు మనకు తోడుగా ఉండి మనల్ని దీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నీవు నేను మనం చేసే ప్రార్థనలో నీ తోడు నాకు కావాలి. మనం చదువుతాం కదా, పాటలు కూడా పాడతాం. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ప్రభువు మనకు తోడుగా ఉంటే అడ్డులు తొలగిపోతాయి. ప్రభువు మనకు తోడుగా ఉంటే విశాలత ఏర్పడుతుంది. ప్రభువు మనకు తోడుగా ఉంటే మన పరిస్థితులన్నీ దీవెనగా ఉంటాయి. ఇస్సాకు, యాకోబు, యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు, అద్భుతాలు జరిగాయి. మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలి అంటే ప్రభువు మనకు తోడుగా ఉండాలి. నాలుగవదిగా ఆయన చేసిన ప్రార్థన, ఏ కీడు నాకు రానివద్దు ప్రభువా. ఈ దినాల్లో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడి నుంచి ఎలాంటి కీడు వస్తుందో మనకు తెలియదు. కీడు మన దగ్గర దాగి ఉన్నట్లు మనం గమనించాలి. కీడు ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ కీడు నుండి కాపాడాలి, తప్పించాలి అంటే అది ప్రభువారు ఒక్కరికే సాధ్యం. కనుక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన? తండ్రి, ఏ కీడు రాకుండా నన్ను కాపాడు. మన దేవుడు కీడు రాకుండా కాపాడే దేవుడు. మన బిడ్డలకు కీడు రాకుండా కాపాడే దేవుడు. కీడు అనేది తొలగించే శక్తివంతుడు మన దేవుడు. అయితే నీవు నేను ఎబేజు వంటి ప్రార్థన చేయాలి. మనం ఆ ప్రార్థనలో మనం చూసాం కదా, దేవుడు తన ప్రార్థన ఆలకించెను అని రాయబడి ఉంది. దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్న నీ పరిస్థితి ఎలాగున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభువు మన పరిస్థితులను మార్చే దేవుడై ఉన్నాడు. ప్రభువు మన పరిస్థితులను మార్చి మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. కనుక దేవుని వాక్యంలో నుండి మనం ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం.
మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనములో చూస్తే దేవుడు తన ప్రార్థన ఆలకించి తన అన్నదమ్ములందరికంటే అతనిని ఘనపరిచెను. కనుక దేవుని బిడ్డ, నీవు నేను దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు. కనుక నీవు నేను ఎబ్బేజు ప్రార్థన ఈ దినాన్న నేర్చుకోవాలి. ఆ ప్రార్థనలో ఆ 4 మాటలు: మొదటిది, ప్రభువా నన్ను దీవించు; రెండవది, ప్రభువా నా స్థలాన్ని విశాలపరచు; మూడవది, నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచు; నాలుగవ వాక్యం, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండడమే కాదు, నేను నీ కొరకు జీవించినట్లు కీడు రాకుండా కాపాడు. కీడు రాకుండా కాపాడేది మన ప్రభువే. కనుక ఏ కీడు రాకుండా నిన్ను కాపాడి నీ స్థితిగతులను మార్చి నిన్ను ఆశీర్వదించాలని నేను కోరుతూ ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, మీలో కొంతమంది ఇంకా ప్రభువుని అంగీకరించకుండా ఉన్నవారు ఉన్నారు. దేవుని దీవెనలు పొందకుండా లోకములో ఉండి నలిగిపోతుంటున్న వారు ఉన్నారు. దేవుని ఆశీర్వాదాలు తెలియదు, దేవుని తోడంటే ఏమిటో తెలియదు, అభివృద్ధి అంటే ఏమో తెలియకుండా కీడులోనే ఆ చీకటిలోనే జీవిస్తున్నవారు ఉన్నారు. అయితే ప్రభువు వారిని ప్రేమించి ఆయన చెప్పేది ఏమిటంటే, ఆ కీడు నుండి నిన్ను రప్పించి, ఆ కీడు నుండి నిన్ను విడిపించి, ఆ చీకటి బ్రతుకు నుండి నిన్ను విడిపించి నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాను అంటున్నాడు. అది ఎలాగ సాధ్యం అంటే ప్రభువు వల్ల మాత్రమే అది సాధ్యం. మనల్ని ఆ స్థితిలో ఉండి విడిపించడానికే, మనల్ని ప్రభువు రక్షించడానికే ఈ లోకానికి ఆయన కుమారుడిగా, చిన్న బిడ్డగా, యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ దినాల్లో మనం ఉంటున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభువారు చిన్న బాలుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఏ సమయంలో వచ్చాడో తెలుసా? మనము చీకటిలోనూ అగాధ ఛాయల్లోని మనం ఉంటూ ఉన్నప్పుడు ప్రభువు మనకు వెలుగు ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడని మనం చూస్తున్నాం. యేసు ప్రభు చీకట్లో ఉన్న మనల్ని విడిపించడానికే ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆ యేసు ప్రభు మన జీవితంలో వెలుగులు నింపాలి అంటే, మనలో ఉన్న చీకటి పారద్రోలబడాలి అంటే యేసు ప్రభువుకి మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువుని అడగాలి, ప్రభువా నేను పాపిని అని ప్రార్థించాలి. ఎందుకంటే మనం పాపాత్మలు. బైబిల్లో రాయబడి ఉంది, ఏ భేదమో లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఏ భేదం లేదు. ధనవంతులు అనుకుంటున్నామా, పేదవారం అనుకుంటున్నామా, లేక మేము బాగా ఉన్నవారం, లేక మేము ఒక దేశంలో ఉన్నవాళ్ళం, మేము ఉన్నతమైన అగ్రస్థానంలో ఉన్నవాళ్ళం, ఇలాగ రకరకాల భేదాలు మనకు ఉన్నాయి కదా. కానీ వాక్యంలో రాయబడింది ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందలేకపోతూ ఉన్నారు. ఆ మహిమ నువ్వు పొందుకోవాలి. పాపం నుండి వచ్చే జీతం మరణం. ఆ మరణం తర్వాత నరకానికి వెళ్లకుండా ప్రభువు నిన్ను రక్షించడానికి వచ్చాడు. నీ కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ప్రభువా నేను పాపిని, నా కొరకు నువ్వు చనిపోయావు, నా తండ్రి నేను అంగీకరిస్తున్నాను అని నువ్వు చిన్న ప్రార్థన చేస్తే నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. పరలోక రాజ్యంలో నీవు ఉంటావు. అటువంటి దేవుని ఆశీర్వాదాలు రక్షణ పొందని నీకు ప్రభువు అనుగ్రహించి, అలాగే దేవుని నమ్మిన వారిని ప్రభువు ఆశీర్వదించి వారిని బలపరచాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు వందనములు.